ఈరోజు నీలఫర్ చాయ్ పత్తా మణికొండ రావడం జరిగింది. మణికొండలో ఒకటి సంపూర్ణ, ఒకటి డిమార్ట్ ఈ కామర్స్కి వచ్చి అవి అన్లోడ్ చేసి ఇక్కడ ఓలా ఊబర్ స్టార్ట్ చేసిన. బుకింగ్ ఏం వస్తలేవు, నో బుకింగ్స్. ఇక బుకింగ్ గురించి వచ్చిన పైసలు ఏమి ఇస్తలేరు వీళ్ళు, అసలు పైసలు ఇస్తలేరు. ఒక్కొక్క టైం చూస్తే చాలా సెర్చ్ అస్సలే కనిపిస్తలేదు. సెర్చ్ ఉన్నప్పుడు బాగా చూపించేది, ఇప్పుడేం కనిపించడం లేదు, అంతా ఫుల్. కాబట్టి ఇప్పట్లో హైదరాబాద్ బండ్లు కొనకండి అస్సలు. కొన్నారు అనుకోండి, కంపల్సరీ లాస్ అవుతారు. ఇప్పట్లో కొత్త బండి అస్సలే తీసుకోకూడదు. ఈ డిస్టిక్ బండ్లు, బైకులు అన్నీ పోతేనే హైదరాబాద్ ఆటోలకు వస్తాయి, లేదంటే వేస్ట్. హైదరాబాద్ బండ్లు కొనొద్దు ఇప్పుడు. ఆ రేట్లు చాలా ఉన్నాయి. రేట్లకు, ఈ గ్యాస్ రేట్లకు, వాళ్ళు ఇచ్చే రేట్లకు అస్సలే పొందడమే ఉండదు. కంపల్సరీ లాస్ అవుతుంది. మళ్ళీ బండి వచ్చి ఫైనాన్సర్ వచ్చి తీసుకొని పోతాడు. అందుకనే కొద్దిసేపు కొన్ని రోజులు వేరే పని చేసుకొని కానీ ఆటో జోలికి అయితే అసలే రావద్దు ఇప్పుడు. ఎందుకంటే గ్యాస్ రేట్ పెరిగింది, హైదరాబాద్ రేట్ ఎక్కువ. హైదరాబాద్ పాసింగ్ ఆటో కంపల్సరీ చాలా లాస్ అవుతారు అని చిన్న మెసేజ్ ఇస్తున్నా, అర్థం చేసుకోండి అంతే. ఎందుకంటే ఇప్పుడు 20 కిలోమీటర్లకు 230-240 రూపాయలు ఇస్తుండే. 20 కిలోమీటర్లకు 20 కిలోమీటర్లు పోతే మినిమం 100 రూపాయలు గ్యాస్ కాలిపోతుంది. 100 రూపాయలు గ్యాస్ కాలిపోతుంది. ఇప్పుడు 130-140 రూపాయల గురించి 100 కిలోమీటర్లు పోవాలి మనం. 20 కిలోమీటర్లు పోవాలి, 20 కిలోమీటర్ లాస్. 20 కిలోమీటర్ 100 రూపాయల గురించి 20 కిలోమీటర్లు పోవాలి. చాలా ధమాకా. ఇంకోటి ట్రాఫిక్ జామ్ అయింది అనుకో సిటీలో, ఇంకా నా 50 రూపాయల గ్యాస్ కూడా ఎక్స్ట్రా కాలిపోతుంది. అందుకని ఇప్పట్లో హైదరాబాద్ ఆటో జోలికే పోవద్దు, అస్సలు అంటే అస్సలే పోకూడదు. ఓకేనా? జై హింద్.